ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతుందని ఏపీ ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. డ్రగ్స్ సేవించిన వారితో పాటు వాటి సరఫరా చేసే వారిపైన ఏపీ ప్రభుత్వం కన్నెర చేసిందన్నారు. ఇలాంటి కేవలం కేసులు ఆపై కేసు నమోదు చేయడం, అరెస్టులతో చెక్ పెట్టకుండా నిందితుల ఆస్తులను స్వాధీనం చేసుకునేలా పక్కా ప్రణాళికను రూపొందించిందని వెల్లడించారు. ఏపీని డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్తున్న ఏపీ ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణతో మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే దాదాపుగా గంజాయి నిర్మూలన కావచ్చు, లేదనుకుంటే గంజాయి విక్రయిస్తున్నటువంటి ముఠాలు కావచ్చు, ఈ ఏడాది కాలంలో దాదాపుగా నిర్మూలన అయిందని కూడా చెప్పచ్చు. కేవలం గంజాయి నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈగల్ టీం ఏదైతే ఉందో, ఈగల్ టీము ప్రతి చోట ఇప్పటివరకు అనేక దాడులు చేయడం జరిగింది, అనేక మందిని అరెస్టులు చేయడం కూడా జరిగింది. ఇప్పటివరకు మనం దాదాపుగా రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, అలాగే ఎంతమందిని అరెస్ట్ చేశారు, టోటల్గా ఈగల్ టీం అనే వ్యవస్థ టార్గెట్ ఏంటనేది మనతో మాట్లాడేందుకు ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏంటంటే ఈ ఈగల్ టీం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి? సో ఈ సంవత్సరం ఈగల్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ కలిసి సుమారుగా 1700 కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా సుమారుగా 9400 మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇంకా 43,000 కేజీల గంజాని సీజ్ చేయడం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక 5 ఇంపాక్ట్ ఆపరేషన్స్ కూడా మేము ప్రారంభించడం జరిగింది. దాంట్లో మొదటిది ఆపరేషన్ చైతన్యం. ఏఎస్ఆర్ జిల్లాలోని గంజాయి సాగు లేకుండా పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ప్రధానంగా దీన్ని అచీవ్ అవడానికి పోలీసులు చాలా మార్గాలు అనుసరించారు. మొదటిది కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్, డ్రోన్ సర్వేలెన్స్, అడ్రిన్ శాటిలైట్స్, అదేవిధంగా విస్తృతంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్, మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళి ఈ గంజాయి వల్ల వచ్చే నష్టాలు అవన్నీ చెప్పడం. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్, సుమారుగా ఈ సంవత్సరం 35,000 ఎకరాలకు సంబంధించిన క్రాప్ని వాళ్ళు ఈ సీడ్స్ని కావచ్చు, శాప్లింగ్స్ కావచ్చు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 2 కోట్ల మొక్కలు పంపిణీ చేయాలని ఉచితంగా ఈ ఏఎస్ఆర్ జిల్లా లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. 25,000 మంది ఫార్మర్స్ని మేము దీని ద్వారా బెనిఫిట్ జరగాలని చేసి మేము కోరుకోవడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ గంజా కల్టివేషన్ ఎక్కడ జరగకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. దాని ద్వారా ఇప్పుడు జీరో కల్టివేషన్ అయింది. అదేవిధంగా ఆపరేషన్ గరుడ, ఓపియాడ్ అబ్యూస్ జరగకుండా రాష్ట్ర వ్యాప్తమైన దాడులు చేయడం, ఆపరేషన్ ట్రైన్స్ విస్తృతంగా మనకి ఒరిస్సా నుంచి ఏదైతే గంజా సరఫరా అవుతుందో, ఒరిస్సా నుంచి వస్తున్న సుమారుగా 22 ట్రైన్స్ని ఐడెంటిఫై చేస్తాం. వాటి మీద విస్తృతంగా మనం జీఆర్పీ, ఆర్పీఎఫ్, లోకల్ పోలీస్, అదేవిధంగా ఈగల్, నార్కో కెనైన్స్ అంటే డాగ్ స్క్వాడ్స్ ఇవన్నీ కలిసి మనం దాడులు చేస్తున్నాం. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున గంజాయి అది కూడా సీజ్ చేయడం జరిగింది. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, మన రాష్ట్రంలో సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని కాపాడే దిశగా 40,000 విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది. టీచింగ్ లా అనే కీ క్యాంపెయిన్ ద్వారా ఎన్డీపీఎస్ కేసులో కనుక ఒక్కసారి పట్టుబడితే వచ్చే నష్టాలు 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష, పాస్పోర్ట్ రాదు, వీసా రాదు, అదేవిధంగా భవిష్యత్తులోని ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉండవని చెప్పేసి వాళ్ళందరికీ కూడా లైవ్ కేసెస్ ఎవరైతే ఇటీవల కాలంలో విద్యార్థులు పట్టుబడ్డారో, మనకి సెంట్రల్ ప్రిజన్ విశాఖపట్నం కానీ రాజమండ్రి కానీ ఇక్కడ కన్విక్టెడ్ ప్రిజనర్స్ ఉన్నారో, దాంట్లో చదువుకున్న వ్యక్తులు ఎలా నష్టపోయారో అవన్నీ మేము వివరంగా చెప్తున్నాం. కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ప్రాంతంలో గంజాయి డ్రగ్స్ ప్రవేశిస్తే 1972 కాల్ సెంటర్కి సమాచారం అందించాలని ప్రత్యేకంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఆపరేషన్ చైతన్యాన్ని అదొకటి కావచ్చు, లేదనుకుంటే టోటల్గా అవేర్నెస్ క్యాంపెయిన్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత కొంతకాలంగా నిర్వహిస్తూ ఉన్నారు. వాటి రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి? రిజల్ట్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి. మనకి ఈగల్ కాల్ సెంటర్ పెట్టిన తర్వాత చాలామంది తల్లులు కూడా వాళ్ళు వచ్చి మనకి ఫోన్ చేసి మాట్లాడడం, వాళ్ళ పిల్లలు ఎలాగ నష్టపోతున్నారు, ఈ కేసుల్లో ఎలా ఇరుక్కున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు మనకి. దానివల్ల డీఅడిక్షన్ సెంటర్ని యాక్టివేట్ చేయడం, భవిష్యత్తులో మరో వ్యక్తి ఈ డ్రగ్స్ బారిన పడకుండా మనం కాపాడడం, ఇవన్నీ కూడా చెప్పడం వల్ల అవేర్నెస్ క్యాంప్స్ చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పుడు గంజాయి అక్రమ రవాణా పూర్తిగా రాష్ట్రంలో నిషేధిద్దామని ఒక కాన్సెప్ట్ అనేది, ఒక టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది ఈగల్ టీం ద్వారా. అయితే దీంట్లో కొంత పాత కేసులు కావచ్చు, కొంతమంది స్మగ్లింగ్ చేసే కొంతమంది నేరస్తులు ఉన్నారు. వాళ్ళపై ఇప్పటివరకు ఏమైనా పీడీ యాక్ట్ అంటే పాత నేరస్తులపై, గంజాయి అక్రమ రవాణా చేసే నేరస్తులపై పీడీ యాక్ట్ అనేది ఏమైనా నమోదు చేయడం జరిగిందా? అలా నమోదు చేస్తే ఎంతమందిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు? సుమారుగా ఈ సంవత్సరం మేము 200 మంది ఈ పిట్ ఎన్డీపీఎస్ అంటే పీడీ, మన ప్రివెంటివ్ డిటెన్షను ఎన్డీపీఎస్ చట్టంలో మనం చేసే విధానం ప్రకారం
సుమారుగా 200 మందిని గుర్తించడం జరిగింది. దాంట్లో 75 మందిని ఆల్రెడీ మన జైల్లో పెట్టడం జరిగింది. ఇంకా 125 ప్రపోజల్స్ గవర్నమెంట్లో ఉన్నాయి. త్వరలోనే వాళ్ళని కూడా మేము ఈ పిట్ అండ్ డిపిఎస్ ప్రివెంటివ్ డిటెన్షన్ పీడీ యాక్ట్ ప్రకారం చేయబోతున్నాం. సుమారుగా 75 మంది ఈరోజు జైల్లో ఉన్నారు. అంటే దీనికి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది కదా సార్, గవర్నమెంట్ కూడా గంజాయి నిర్మూలనకు ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ మీకు ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఆదేశాలు ఇచ్చింది? అంటే క్యాబినెట్ సబ్ కమిటీ ఫామ్ అయింది గవర్నమెంట్. దీంట్లో సుమారుగా ఒక 5 మంది సీనియర్ మంత్రులు కూడా ఉన్నారు. దాని ద్వారానే ఈగల్ అనే వ్యవస్థ పుట్టింది. సో ప్రత్యేకంగా గంజాయి సాగు కానీ, గంజాయి సరఫరా కానీ, గంజాయిని విక్రయించడం కానీ, అదేవిధంగా ఇతర డ్రగ్స్ కూడా, వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పేసి ఈ కమిటీ మాకు ఆదేశాలు జారీ చేసింది. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రగ్స్ నిర్మూలనకు ఏర్పాటైనటువంటి ఈగల్ టీం ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయిలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఐజీ రవికృష్ణ చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే భవిష్యత్తులో గంజాయి అనేది పూర్తి స్థాయిలో నిర్మూలించేంత వరకు కూడా ఈగల్ టీం రెయిన్బోలో పనిచేస్తుందని కూడా చెప్పాను. ముఖ్యంగా ప్రభుత్వ టార్గెట్ ఏదైతే ఉందో డ్రగ్స్ రహిత సమాజాన్ని నెలకొల్పడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ కోణంలోనే ఈగల్ టీంని ఏర్పాటు చేయడం జరిగిందని రవికృష్ణ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ గోపితో ఐ శ్రీనివాస్, బీఆర్కే న్యూస్.